బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని డిఎల్ఎన్ఆర్ పాఠశాల ఆవరణలో ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు జరుగుతున్నాయి. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని క్రీడా జెండాను ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులతో కలిసి వాలీబాల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు. గ్రామీణ ప్రాంత యువతకు క్రీడలలో ప్రోత్సహించే విధంగా 17 సంవత్సరాలుగా ఈషా ఫౌండేషన్ గ్రామోత్సవం పేరుతో క్రీడలను నిర్వహిస్తున్నారన్నారు. ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సేవతో పాటు ఉచిత వైద్యం, క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. యువత సోషల్ మీడియాకు అలవాటు పడి భవిష్యత్తును పాడు చేసుకోవద్దన్నారు. యువత సంకల్పం, చిత్తశుద్దితో ముందడుగు వేస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించొచ్చన్నారు. జిల్లా స్థాయి పోటీలలో గెలిచి కోయంబత్తూరులో జరిగే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మోర్ల సుప్రజామురళి, వైస్ చైర్మన్ నస్రీన్, టౌన్ అధ్యక్షులు గుత్తా సీనయ్య, జొన్నవాడ దేవస్థానం మాజీ చైర్మన్ పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు, కౌన్సిలర్లు లక్ష్మీకాంతమ్మ, తాళ్ల వైష్ణవి, ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలన్నదే లక్ష్యంతో ఈ ఈషా ఫౌండేషన్ వారు గ్రామోత్సవం పేరుతో నిర్వహిస్తున్న ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవం ఇది 2 రోజుల పాటు ఇక్కడ జరుగుతుందని, ఇక్కడ మన కాన్స్టిట్యున్సీ నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి ఈ క్రీడల్లో పాల్గొంటున్నారని విన్నాను. అదేవిధంగా నెల్లూరు జిల్లా నుంచి కూడా, మిగతా కాన్స్టిట్యున్సీ నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. మనకి ఈషా ఫౌండేషన్ అంటే మీకు అందరికీ తెలుసు, సద్గురు గుర్తొస్తారు. మీకు అందరికీ తెలుసు, మహాశివరాత్రి రోజు ఈషా ఫౌండేషన్లో కోయంబత్తూరులో సద్గురు అందరినీ, భక్తులందరినీ అక్కడ ఒక దగ్గర చేర్చి మనకి ప్రపంచానికి మొత్తం ఆధ్యాత్మికత అనేది చేసి చూపించిన ఆయన అటువంటి ఫౌండేషన్ ఆధ్యాత్మిక చింతనే కాకుండా మిగతా అన్ని రంగాల్లో ఇచ్చేసి ఇప్పుడు స్వామివారు చెప్పినట్టు ఈ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలు ప్రోత్సహించడం, అలాగే హెల్త్ సైడు మెడికల్ హాస్పిటల్స్ కానీ ఏవైనా ప్రతి దగ్గర స్థాపించడం, అలాగే అగ్రికల్చర్ వైపు వాళ్ళకి హెల్ప్ చేయడం, సేవ్ సాయిల్ ప్రకారంగా సాయిల్ని సేవ్ చేయడం, ఇలాంటివన్నీ ఎన్నో గొప్ప కార్యక్రమాలు మన సామాజిక సేవకి ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మీరు ఎప్పుడైనా అందరూ ఈ రోజుల్లో మనమంతా సోషల్ మీడియాకి చాలా అతుక్కపోయి ఉంటాం. మీరందరికీ నేను చెప్పేది, ఇక్కడున్న యువతీ యువకులకు అందరికీ తీసుకొని ఆ గోల్ వైపు ఒక సంకల్పంతో మీరందరూ కలిసి ముందుకెళ్తే అది తప్పకుండా మీరు సాధిస్తారు. సాధించలేము అనేది ఏది లేదు. ఈరోజు ఒక సమస్య అనేది ఉంటే ఆ సమస్యకి పరిష్కారం అనేది తప్పకుండా ఉంటుంది. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంది. పరిష్కారం లేని సమస్య లేదు. మానవుల్ని మించి పోయే అతీతమైన ఇది ఏమి కాదు. ఏదానైనా మనం సాధించగలం. కానీ కేవలం మనకు ఉండాల్సింది చిత్తశుద్ధి, సంకల్పం. ఇక్కడ ఉన్న యువత అందరూ కూడా దాన్ని మీరు మెయింటైన్ చేస్తే మీ జీవితాల్లో ఎంతో ముందుకెళ్ళగలరు. ఈ గ్రామోత్సవంలో ఈ క్రీడా ఉత్సవాలు ప్రోత్సహించడం కూడా, దాంట్లో కూడా ఒక మోడల్ ఉంది. ఆడండి, పోరాడండి, గెలవండి, ఓడిపోయినా దాంట్లో మళ్ళీ గెలుపు చూడండి. దానికోసమనే ఇలాంటివన్నీ ప్రోత్సహించాలని చెప్పి ఈషా ఫౌండేషన్ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆల్ ది బెస్ట్. ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ, ప్రతి ఒక్కరూ ఇక్కడ గెలిచి మళ్ళీ ఈషా ఫౌండేషన్ లో ఎక్కడైతే కోయంబత్తూరులో ఫైనల్స్ పెడతారో అక్కడ మీరు అందరూ కూడా అక్కడ పాల్గొనాలని కోరుకుంటూ, ఇంత మంచి కార్యక్రమానికి
మా కోర్ నియోజకవర్గం ఎంచుకున్నందుకు ఈషా ఫౌండేషన్ వారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్.